ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 11వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 11వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అద్భుతమైన ఈ రోజు మీకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు అన్ని విషయాలలోనూ ఎంతో చాకచక్యంతో మీ పనులను పూర్తి చేసుకోగలగడమే కాకుండా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి నిరుత్సాహానికి కానీ నిరాశకు కానీ లోను కాకుండా చక్కగా మీ పనుల మీద ఎంతో ఆసక్తితో శ్రద్ధ పెట్టి మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల ఎంతో లాభాలను అయితే మీరు పొందగలుగుతారు. ఊహించని స్థాయిలో మీకు ఆర్థికంగా కలిసి రావడం జరుగుతుంది. చక్కగా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఎంతో పండుగ వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుంది. ఊహించని విధంగా మీరు ఈ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరిచినా అటువంటి వారి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి మీరు అడుగులు వేసుకుంటూ మీ పనులను చాకచక్యంతో చేసుకుని వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలను పొందగలగడమే కాకుండా ఎంతో లాభాన్ని కూడా పొందగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే లభించబోతుంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తాయి. బంధుమిత్రుల కలయిక, స్నేహితుల రాక మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఊహించని స్థాయిలో మీకు ఈరోజు కలిసి రావడం జరుగుతుంది. అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉండడమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీది అందవేసిన చేయిగా ఉంటుంది. ఎంతో చాకచక్యంతో నేర్పుతో మీరు పనులన్నింటినీ పూర్తి చేసి ప్రతి ఒక్కరి నుంచి కూడా ప్రశంసలను అయితే పొందగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని మీరు పొందబోతున్నారండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే స్థలాలు కానీ ఇండ్లను కానీ కొనుగోలు చేద్దాము అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఆ దిశగా అడుగులు వేయడానికి అన్ని చక్కటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం, గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులలో మీరు నిమగ్నం అవ్వడం ఈరోజు మీకు మరింత బాధ్యతలను పెంచే విధంగా ఉండబోతుంది. అన్ని రకాలుగా కూడా మీరు ముందంజలో ఉండడమే కాకుండా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులను మీరు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుని వెళ్ళడం వల్ల మరింత విజయాలను అయితే మీరు పొందగలుగుతారు. మీ స్నేహపూర్వకమైన వాతావరణం వల్ల చుట్టూ ఉన్న వారు కూడా ఎంతో సంతోషంలో ఉండడం జరుగుతుందండి. అందరూ కూడా మీ చుట్టూ చేరి మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచే విధంగా మీ వాతావరణం అయితే ఉండబోతుందండి. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధించడమే కాకుండా ప్రతి పనిలో కూడా మెలకువను కూడా ప్రదర్శించగలుగుతారు. ఆ మెలకువ వల్ల మీకు మరింత విజయాలు పొందే అవకాశం అయితే, మరింత గుర్తింపు పొందే అవకాశం అయితే రాబోతుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీ మనసులోకి నిరాశను కానీ నిస్పృహను కానీ రానివ్వకుండా మీ విజయాల వైపు మీ ఆలోచనలు పెట్టి మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. ఈ రోజు మీరు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుందండి. మీకు ఏదైతే చెయ్యాలి అని అనిపిస్తుందో ఆ పనులన్నిటినీ ఎంతో చకచక ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. గతంలో ఏదైతే పెండింగ్లో పడిపోయిన పనులున్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి సన్నాహాలను అయితే చేసుకోగలుగుతారు. ఆర్థికంగా ఏదైతే నష్టపోయారు అని బాధపడతారో అటువంటి వాటినన్నిటినీ కూడా మీరు భర్తీ చేసుకోగలుగుతారు. చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. అయితే మీరు కాసింత శ్రద్ధనైతే మీ విద్య పట్ల చూపించవలసి ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీ సమయాన్ని కానీ మీ యొక్క ఆలోచనలను కానీ వృధా చేసుకోకుండా మీ తల్లిదండ్రుల నుంచి మీ గురువుల నుంచి వచ్చే మార్గనిర్దేశకత్వంలో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల ఎవరైతే పోటీ పరీక్షలకు, తరగతి పరీక్షలకు, అంతేకాకుండా విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో వారందరికీ మంచి ఉత్తీర్ణతా శాతం రావడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఎవరైతే మీ సమయాన్ని వృధా చేస్తున్నారో అటువంటి వారి నుంచి మీరు కాస్త దూరంగా ఉండటం వల్ల ఈరోజు మీరు మరింత మేలును పొందే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు పనిచేసే చోట చక్కగా
ఒత్తిడి లేని వాతావరణంలో చక్కగా మీ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. మీ పనికి తగిన వేతనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఊహించని స్థాయిలో మీకు చక్కటి గుర్తింపు లభించడమే కాకుండా మీ తోటి సన్నిహిత ఉద్యోగుల నుంచి కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా మీకు లభించబోతుంది. ఎంతో ఉత్సాహంగా ఈ రోజునైతే మీరు గడపగలుగుతారు. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండబోతుందండి. ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు కోరుకున్న స్థానానికి చేరుకోవటం, మీరు ఏదైతే జీతాన్ని ఆశిస్తున్నారో అటువంటి విధంగా మీరు కోరుకున్న వేతనాన్ని పొందగలగటం మీకు ఈరోజు ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు కాసింత శ్రద్ధ పెట్టి ఆదేశిక అడుగులు వేయటం వల్ల మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం అయితే లభించే అవకాశం ఉంటుంది. అయితే మీరు సమయాన్ని కానీ మీ యొక్క పనిని కానీ వృధా చేసుకోకుండా మీరు ఆ దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మంచి స్థాయిలో నిలదొక్కునే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం మీ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాల మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు తాలూకు లాభాలను కూడా మీరు పొందగలుగుతారండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలను అయితే మీరు పొందగలుగుతారు. మీ భాగస్వాముల నుంచి వచ్చే సలహాలతో మీరు మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు లాభదాయకంగా ఉండబోతుంది. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింత లాభాలను పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజు యోగదాయకంగా ఉండబోతుంది. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. వ్యాపార విస్తరణను చేసుకోగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా అయితే మీరు గడపగలుగుతారండి. ఇక ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే చోట చక్కటి వాతావరణం అయితే ఉంటుంది. కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా లభిస్తుంది. మీ పనికి తగిన వేతనం కూడా లభించబోతుంది. స్నేహితుల నుంచి వచ్చే ప్రోత్సాహంతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక వ్యాపారం రంగంలో ఉన్న మహిళల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలైతే రాబోతున్నాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహంతో మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణను కూడా చేసుకోగలుగుతారు. అన్ని రకాలుగా కూడా మీకు యోగదాయకంగా కలిసి రాబోతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా మీకు చక్కటి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మీ జీవిత భాగస్వామి ఉన్నారో మీకు చక్కటి సహాయ సహకారాలు అయితే అందించబోతున్నారండి. అన్ని రకాలుగా కూడా మీరు ఈరోజు సంతోషంగా అయితే ఉండగలుగుతారు. వారు ఇచ్చే పూర్తి సహాయ సహకారాలతో మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా ఎంతో సంతోషాన్ని మానసిక ప్రశాంతతను మీరు పొందగలుగుతారు. ఇక ప్రేమికుల వ్యవహారాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే కోర్టు వ్యవహారాలు లావాదేవీల విషయంలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. కోరుకున్నట్లు తీర్పులు రావటం, మీరు కోరుకున్నట్లే అన్ని సమస్యలు పరిష్కారం కావటం మీకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తాయండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈరోజు ఎంతో యోగదాయకంగా లాభదాయకంగా ఉండబోతుంది. ఎటువంటి నిరాశలకు నిస్పృహలకు మీ మనసులో తారువివ్వకుండా చక్కగా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ఎంతో లాభాలను పొందడమే కాకుండా చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోపూజ చేసుకుని గోమాతకు నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.